నాలుగుకి దండం పెట్టుకోండి. మీరు జీవితంలో ఎంత అభివృద్ధి చెందుతారంటే. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ అండి, మాది వి ఫర్నిచర్ మా తెనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి లేడీస్కి బాగా ఉపయోగపడుద్ది అండి, అసలు జనరల్ పీపుల్స్కి కూడా ఉపయోగపడుద్ది. బాత్రూమ్. ఒక బాత్రూమ్ని మనం 3 నెలల పాటు కడగకుండా కూడా ఎలా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు బాత్రూంలో మాటికి కడుగుతూ ఉంటారు, యాసిడ్లు వేసి రకరకాల. ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్లు, యాసిడ్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, షింక్ క్లీనర్లు అన్నీ వేసి రుద్దుతూ ఉంటారు. అసలు అవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్, వాళ్ళ బాత్రూమ్ని ఎక్కువసార్లు కడిగారు అంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం బాగలేదని గుర్తుపెట్టుకోండి. అసలు ఫండమెంటల్ రూల్ అనమాట. వాళ్ళకి ఆరోగ్యం బాగలేని వాళ్ళ బాత్రూమే రోజు కడుక్కోవాలి. ఆరోగ్యం బాగుంటే 3 నెలల దాకా కడుక్కోవాలి. అసలు అంటే బాత్రూమ్ మాడి కడగాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. బాత్రూమ్ కాదు కడగాల్సి, మీ బాడీని కడుక్కోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి ఏం చేయాలనేది నేను వీడియోలో చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బాత్రూంలో ఎక్కువగా మనం వాడంగానే ఎక్కువగా నీళ్లు నిలబడతాయండి. ఎందుకు నిలబడతాయంటే ఆ కింద క్లీన్ చేయాలండి. ఆ నీళ్ళు వెళ్ళేది పై ఉండిద్ది కదండి, దాని దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు ఏం చేస్తాయంటే అండి, ఆ వెంట్రుకలు ఉండి మనం సోపు పెట్టి రుద్దుకున్న వాటర్ వెళ్ళిపోయి దానికి ఆ నురుగెళ్ళి దానికి ఆపంగానే నీళ్ళని ఆపేసిద్ది. ఎప్పుడైతే నీళ్ళని ఆపిద్దో ఆ బాత్రూంలో నీళ్ళు నిలవంటాయి. మనం స్నానం చేసినాక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు నిల్వ ఉన్నా సరే పాచి పట్టేసిద్ది. ఎప్పుడైతే పాచి పట్టి మనం వాడిన సోప్ వాటర్ కనుక అక్కడ ఉందంటే ఆ బాత్రూమ్ పసుపు రంగులోకి మారిపోయింది. లేదా మరీ ఎక్కువ నీళ్ళు నిలబడితే గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అప్పుడు కడుక్కోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు మీరు వాష్ చేపిస్తున్నా ఎందుకు జరుగుతుంది అనుకుంటే అది క్లీన్ చేయించరు. మెయిన్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బాత్రూమ్ మొత్తం కడగవసరం లేదండి. అక్కడ ఉంటుంది కదండి వాటర్ వెళ్ళి జల్లి, దాని మీద రోజు క్లీన్ చేసుకోండి. మీరు బాత్రూంలోకి వెళ్తారు, టాయిలెట్కి వెళ్తారు కదండి, ఆడ కూర్చుంటారు టాయిలెట్లో కూర్చున్నప్పుడు మీరు ఏదో ఆలోచించకండి, బాత్రూమే శ్రద్ధ పెట్టండి. బాత్రూమ్ చుట్టూ ఎలా ఉందో చూడండి. దాని మీద ఉన్న వెంట్రుకలున్నా, మన ఇంట్లో కుంకుడుకాయలు వాడేవాళ్ళు ఉంటారు, కుంకుడుకాయలు కానీ ఏదైనా మనం షాంపూ ముక్క కట్ చేయగానే చిన్న పీస్ వెళ్ళిపోయి దాని మీద నిలబడిద్ది. ఇలాంటి పీసుల్ని వెంటనే తీసేయండి, వాటిని తీసి డస్ట్బిన్లో వేసేసేయండి. రోజు క్లీన్ చేయండి. ఒక్క దాని వరకు నీట్గా ఉండిద్ది అనమాట. అక్కడ కూర్చున్నప్పుడు ఖాళీగా ఉంటారో చూడండి. ఎవరైనా సరే ఒక్కళ్ళే ఇంటి మొత్తం పట్టించుకోండి. ఇది ఆడవాళ్ళకన్నా ఈ బాధ్యత మగవాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు, వాటి మీద చేతులు పెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటారు. అదే మగవాళ్ళు అనుకోండి, గబుక్కుని తీసి డస్ట్బిన్లో పడేసి చేయగడుకోవచ్చు. అట్లా కాకుండా బాత్రూమ్ మొత్తం పాచి పట్టింది కదా అని మనం అవన్నీ వేసుకొని క్లీనింగ్లు అన్నీ వేసుకొని బాత్రూమ్ చెడిపోతే మన ఆరోగ్యం చెడిపోతుంది. అవి ఎక్కువ వాడకూడదండి. ఇంకా మరీ ముఖ్యమైన విషయం చెప్పమంటే, టాయిలెట్లోకి వెళ్ళారు, టాయిలెట్లో ఫ్రెష్ వాల్ నొక్కంగానే మనం కూర్చుంది మొత్తం పోవాలండి. ఇంకేదైనా ఉంటే గన్ను పెట్టి క్లీన్ చేసుకోండి. అలా కాకుండా మనం కూర్చున్నది మన మలం కనుక దానికి అతుక్కుంది అంటే వెంటనే మీ బాడీలో బాగలేదు. వెంటనే మీరు ఏం చేయాలంటే వామ్ వాటర్ తాగటమో, మీకు ఇంకా ఉండే కదా కాయా చూడటం ఏమి ఉంటాయి కదండి, మీరు ఏదైతే యూజ్ చేస్తారో అవి వాడండి. అసలు టాయిలెట్ క్లీనర్ని అసలు యూజ్ చేసే ఇంట్లో ఆరోగ్యం సరిగా ఉండదండి. మాటికి ప్రతి ఒక్కళ్ళు టాయిలెట్ క్లీనర్ చేయటం వల్ల లేనిపోయిన సమస్యలు వస్తాయి. టాయిలెట్ క్లీనర్ని మనం వాడకూడదండి. ఇంకా ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. టాయిలెట్ క్లీనర్లో ఉండేది యాసిడ్. ఆ యాసిడ్ గాలి మనం పీలుస్తూ ఉంటే చాలా డేంజర్ అండి. అందుకని టాయిలెట్ క్లీన్ చేసేవాళ్ళు కంపల్సరీగా మాస్క్ పెట్టుకొని క్లీన్ చేయండి. ఇంకొకటి, బాత్రూమ్ క్లీన్ చేసిన, టాయిలెట్ క్లీన్ చేసిన డోర్ తీసి ఉంచండి. ఆ డోరు తీయటం వల్ల అది బెడ్రూమ్లోకి రాకూడదండి. ఆ గాలి బయటికి వెళ్ళి ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ బయటికి వెళ్ళి ఏర్పాటు చేసుకోకపోతే బెడ్రూమ్లో ఒక 1/2 అవర్ 1 అవర్ కూడా తీసి ఉంచేస్తే ఆ గాలి మొత్తం బయటికి పోవాలండి. యాసిడ్ గాలి ఉన్నంతసేపు మీరు బాత్రూంలోకి వెళ్ళకాకండి, యాసిడ్ వాసన ఉన్నంతసేపు మీరు పీల్చకాకండి. మరీ ముఖ్యంగా కింద కూడా ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా యాసిడ్ వేసేస్తున్నారు. దానివల్ల టైల్స్ దెబ్బతింటాయండి. టైల్స్ మధ్యలో మనం మొక్కు పెడతారు. ఎప్పుడైతే మీరు యాసిడ్ వేస్తారో ఆ మొక్కు ఏమైందంటే పీల్చేసి ఆ యాసిడ్ని మొక్కు పవర్ తగ్గిపోయి నీళ్ళని కిందకు వదిలేసిద్ది. అందుకని అందరి ఇళ్ళకి బాత్రూమ్ లీకేజీలు రావడానికి కారణం కూడా అదే. మీరు వాడే యాసిడ్ వల్ల స్లాబ్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. అలాగే మీరు యాసిడ్ టాయిలెట్ క్లీనర్లు, ఈ ఫ్లోర్ క్లీనర్లు వాడేవన్నీ వాడటం వల్ల మీరు వాడే ట్యాపులు, కింద వాడే జెల్ ఉంటుంది కదండి, అదంతా లేదు తుప్పు వచ్చేసి తొందరగా చెడిపోతాయి. స్టీల్గా మీరు కొత్తగా తలతళలాడే పెట్టుకుంటారు, మీరు 4 రోజులు వాడేసరికి తుప్పు రావడానికి కారణం ఏంటంటే యాసిడ్ వల్ల అనమాట. అంత ఘోరంగా ఉండిద్దండి. అందుకని మీరు ఎప్పుడైనా సరే బాత్రూంలోకి వెళ్ళంగానే, టాయిలెట్లో కూర్చోనగానే ఆ జెల్ని క్లీన్ చేసేయండి. ఏ రోజుకి ఆ రోజు డ్రైగా ఉంచండి బాత్రూమ్ని. టాయిలెట్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ మొత్తం తడప కాకండి. మీరు యూరిన్కి వెళ్ళినా, మలానికి వెళ్ళినా టాయిలెట్లోనే కూర్చోండి. టాయిలెట్ మొత్తం తడప కాకండి. అట్లాగే వాష్ బేసిన్లో చేతులు కడుక్కోండి, వాష్ బేసిన్లోనే వాడుకోండి. కాళ్ళు కడుక్కోవాలి. కొంతమందికి పాస్కి వెళ్ళిన వాళ్ళు కాళ్ళు కడుక్కునే అలవాటు ఉండిద్ది. బాత్రూంలో కడుక్కోకండి, వరండాలో బయట ఉంటాయి కదండి, బయట వాష్ ఏరియాలోకి వచ్చి కాళ్ళు కడుక్కోండి.
మీరు ఎప్పుడైతే అక్కడే కాళ్ళు కడుక్కుంటారో మొత్తం బాత్రూమ్ అంతా తడైపోద్ది. ఒకళ్ళు కాళ్ళు కడుక్కోవాలి, ఒకళ్ళు బయట అవకాశం లేని వాళ్ళు ఒక మగ్గు నీళ్ళని ఎక్కడైతే మనకు హోల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ కడుక్కోండి కాళ్ళు. బాత్రూమ్ మొత్తం పొడిగా ఉంచుకోండి, అప్పుడు మీరు బాత్రూమ్ కడుక్కునే అవకాశం ఉండదండి. ఇలా మెయింటైన్ చేయండి, మీకు ఆరోగ్యం ఉండితే మీరు బాత్రూమ్ గురించి కడగడానికి ఒక మనిషిని తీసుకొచ్చి మాటికి ఇబ్బంది పడే అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి లేడీస్కి కూడా ఈ యొక్క చిట్కాలు నేను చెప్పినవన్నీ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీకు తెలుసా, ఒకరోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే 10 కోట్లు తీసుకుంటారు. అదే నేషనల్ హీరో అయితే 5 కోట్లు తీసుకుంటారు. చిన్న హీరో అయితే 1 కోటి నుంచి 2 కోట్లు తీసుకుంటారు. అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో 1 కోటి అవుతుంది, నేషనల్ ఛానల్లో 50 లక్షలు అవుతుంది, లోకల్ ఛానల్లో 30 లక్షలు అవుతుంది. అలాగే 1000 అడుగుల షోరూమ్ రెంట్ సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే 20 లక్షలు, స్మాల్ సిటీలో అయితే 15 లక్షలు, టౌన్ లో అయితే 10 లక్షలు అవుతుంది. షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో 1 లక్ష వరకు ఉంటుంది, స్మాల్ సిటీలో 50,000 వరకు ఉంటుంది, టౌన్ లో 30,000 వరకు ఉంటుంది. వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రెస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే 1,50,000 ఉంటుంది, స్మాల్ సిటీలో అయితే 1,00,000 ఉంటుంది, టౌన్ లో అయితే 50,000 ఉంటుంది. మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్, ఓన్ పబ్లిసిటీ, తక్కువ సాలరీస్, తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం 3-in-1 లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా యాక్సెసరీస్ 2 లాటెక్స్ పిల్లోస్, 4 పిల్లో కవర్స్, ఒక కంఫర్టర్, ఒక డ్యూవెట్ కవర్, 2 ఎలాస్టిక్ బెడ్షీట్స్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఇంచ్ లాటెక్స్, 4 ఇన్నర్ కవర్స్, జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం. ఎన్నో రిక్వెస్ట్లు చూసిన తర్వాత టాప్ 10 రిక్వెస్ట్లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి. అదే 3-in-1 లాటెక్స్ బెడ్. సో ఈ 3-in-1 లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది. 1 సైడ్ స్టిచ్ ఉంటుంది, అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది. వరం అనే కొత్త బ్రాండ్తో మనం కంపెనీ ప్యాకేజింగ్తో మనం కస్టమర్స్కి అందిస్తున్నామండి. టోటల్గా ఈ బెడ్ మనకి 6 ఇంచెస్ ఉంటుంది. సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము. సో మీరు ఈ పరుపుని కావాలి అనుకుంటే 100 days ట్రయల్ చేసి కూడా తర్వాత పర్చేస్ కూడా చేసుకోవచ్చు. 2 బెడ్షీట్స్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో. ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది. కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డువెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది. సో 2 లాటెక్స్ పిల్లోకి 2 pairs ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి. దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది. వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది. మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు. అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్. మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎటువంటి ఛార్జెస్ అనేవి మీకు ఉండవు. ఈ లేటెక్స్ బెడ్ డ్యామేజ్ అవ్వకుండా 3 ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా. సో కంప్లీట్ గా చెప్పాలంటే 3-in-1 లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు. ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం 2 ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా మనకి 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా varamlatex.com ని విజిట్ చేయండి.